హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీకు మీరు ఉన్నతంగా చిన్నప్పుడే ఊహించుకున్నారు, అది ఇప్పుడు మీరు మరచిపోయారు. ఎస్, ఒక్కసారి మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు ఫోటోలు తీయించుకున్నవి మీ ఇంట్లో ఇప్పటికీ ఉండి ఉంటాయి. గుర్తు తెచ్చుకోండి. వాటిని ఒక్కసారి పరిశీలించండి. ఒక పెద్ద హీరో పక్కన మీరు సూటు వేసుకొని, ఒక కారు బొమ్మ పక్కన, అందమైన బిల్డింగ్ పక్కన ఒక ధనవంతులని హీరోలు పోజులు పెట్టి దిగారు. అంటే మీకు అలా కావాలనే కోరిక అంతర్గతంగా అప్పుడు ఉంది. కానీ వాటిని ఆ ఫోటోల మటుకే పరిమితం చేశారు. ఇప్పుడు వాటిని మళ్ళీ బయటకు తీయండి. నిజంగా ఒక సంపన్నునిగా, ధనవంతునిగా మారిపోండి. మీ కలల్ని నిజమవుతాయి. సంపూర్ణంగా కలలు కనండి. అవి మీ ముందు ఆవిష్కృతమవుతాయి. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. అద్దం అవసరమైనప్పుడే అద్దం కనిపిస్తుంది. టీవీ అవసరమైనప్పుడే టీవీ కనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు మీ చుట్టూనే ఉన్నాయి, కానీ మీరు దృష్టి పెట్టినప్పుడే కనిపిస్తాయి. అలాగే డబ్బు సంపద కూడా మీరు వాటిపై దృష్టి పెట్టినప్పుడే వాటికి సంబంధించిన అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. అంతవరకు మీ పక్కనే ఉన్న కనిపించవు. ఇప్పుడైనా వాటిపై దృష్టి పెట్టండి. వాటిని సొంతం చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఫోటోలో దిగిన మాదిరిగా ధనవంతుడిలా హీరోలా మారిపోండి. మీ జీవితానికి మీరే హీరో. ఎస్, యు ఆర్ ద హీరో. ప్రతిరోజు చెప్పండి, నేను చాలా అందంగా ఉన్నాను. మీరు మీ మనసులోనే అనుకోవాలి, ఎప్పుడు కూడా నేను చాలా గ్రేట్, నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఏది అనుకుంటే అది చెయ్యగలను, నేను చెయ్యలేనిది అంటూ ఏది లేదు, ప్రతిదీ నేను చెయ్యగలను, నేను చాలా స్మార్ట్గా ఉన్నాను. ఇక్కడ ఎవరు అనకపోయినా సెల్ఫ్ ఇష్టం అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడండి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి పోయి నేను ఎలా ఉన్నాను అంటే ఏం బాలేనురా అన్నప్పుడు మీరు ఫీల్ అవుతారు. అలా ఫీల్ కాకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇంప్రెస్ చేసుకోండి. నేను చాలా అందంగా ఉన్నాను అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్, అలాగే మీ ఇన్నర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అన్నీ మీకు సంతోషంగా ఉంటాయి. నాకు బాలేదు, నేను బాలేను అంటే వాళ్ళు ఇంకా చిన్న చూపుగా చూస్తారు. అందుకే మిమ్మల్ని మీరు ఫస్ట్ మార్చుకోండి, మిమ్మల్ని ప్రేమించుకోండి, సెల్ఫ్గా ఎక్కువ లవ్ చేసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు.